ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మంచిది ప్రియులారా, ఈనాటి ధ్యానము నిమిత్తమై సామెతల పుస్తకం 4వ అధ్యాయం 4వ అధ్యాయం అందరు తీశారా? 533వ పేజీ, 533, 4వ అధ్యాయము 10వ చరణాన్ని మనం చదువుకుందాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. స్తోత్రం చెప్తారు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఈ సామెతల పుస్తకములో, సామెతల గ్రంథములో అనేక పర్యాయాలు, అనేక మారులు కుమారులను గూర్చి, కుమార్తెలను గూర్చి, బిడ్డల యొక్క పెంపకము గూర్చి, ఏ వయస్సులో ఏ రీతిగా పెంచాలో బిడ్డల యొక్క క్రమాలన్నిటినీ కూడా ఈ సామెతల గ్రంథములో పొందుపరిచాడు. వాస్తవానికి బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించకపోతే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దారి తప్పిపోతాడు అని బాలుని సంగతిని గూర్చి కూడా మరి ఈ సామెతల పుస్తకములో వ్రాసి ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేకాదు ప్రియులారా, కుమారులారా, కుమార్తెలారా, మీరు నా మాటను ఆలకించండి, చెవియొగ్గండి, హృదయములో దాచుకొనండి అని చెప్పి అనేక విధములైన మాటలు ఈ సామెతల భక్తుడు రాశాడు. ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి వచన భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని, ఒక విశేషకరమైన సంగతిని మనం చూడగలుగుతున్నాం. ఒక తండ్రి తన కుమారునికి బోధించినట్లుగా, ఇదిగో ప్రియులారా, ఒక తండ్రి తన ప్రియ కుమారునికి చెప్పినట్లుగా, ఇదిగో దేవుడే సాక్షాత్తు ప్రభుల వారే తన బిడ్డలమైనటువంటి మనందరితో మాట్లాడుతూ చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, నా కుమారుడా. ఎవరిని అంటున్నాడు? నా కుమారుడా అని ఎవరిని అంటున్నాడు? దేవుని పిల్లలైనటువంటి, దేవుని బిడ్డలుగా ఎంచబడినటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా, నీవేం చేయాలి? నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల. ఎవరి మాటలు నీవు ఆలకించాలి, ఏ మాటలను అంగీకరించాలో దేవుడు బోధిస్తూ మాట్లాడుతున్నాడంటే,
ఇదిగో ప్రియులారా, మనందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఇదిగో ప్రియులారా పరమ తండ్రిగా ఉండి తన ప్రజలతో తన బిడ్డలతో మాట్లాడుతూ చెప్పుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నా కుమారులారా మీరు ఆలకించండి. ఏం ఆలకించాలి? ఏం ఆలకించాలి? దేవుడు మాట్లాడుతున్నాడు గనుక, దేవుడు ఇదిగో ప్రియులారా తన కుమారులకు బోధించుతున్నాడు గనక, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఏం చేయాలి? ఆలకించాలి. ముందు ఆలకించితే ప్రతి విధమైన ఆలోచన అర్థము చేసుకోగలం. గ్రహింపే ఆలకించడమే లేకపోతే ఇదిగో ఏం చెప్తున్నారో అర్థమే చెప్పండి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారో తెలుసా? మాట చెప్తూనే ఉంటారు, తుర్రున బండేసుకొని బయటికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళేసరికి చెప్పరే ఏమండి? గమనించండి, ఇప్పుడు ప్రభువారు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటంటే, నేను మాట్లాడుచున్నాను కనుక నీవేం చెయ్యాలి? ఆలకించాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు, ఆయన మనకు ఉపదేశిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆలకించాలి. ఆలకించకపోతే ఏమండి? ఆలకించకపోతే అనర్థాలు జరుగుతాయి. ఆలకించకపోతే ఇదిగో పరిస్థితులు మార్చబడతాయి. ఆలకించకపోతే ఇదిగో ప్రియులారా నీ జీవితములో, నీ కుటుంబములో, నీ వ్యక్తిగత పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఏ మాట చెప్పినా ముందేం చేయాలి? చెప్పాలి. బుద్ధి గల్లవాడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఇదిగో ప్రియులారా ఆ మాట ఏదైనప్పటికీ కూడా ముందేం చేస్తాడంటే ఆలకిస్తాడు. ఇది ఎందుకు చెప్పాడు ప్రభు? ఇదెందుకు తెలియపరచుచున్నాడు ప్రభు అని చెప్పి బుద్ధి కలిగిన వాడు, జ్ఞానవంతుడైన వారు ఏం చేస్తారంటే ఆలకిస్తారు. స్తోత్రం చెబుతారు గట్టిగా హల్లెలూయా. ఏమండి? బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారండి? బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? తొందరపడతారు. తొందరపడటమో, ఆలకించకపోవటమో, ఇదెందుకు దేవుడు మనతో మాట్లాడాడో, బోధించాడో, చెప్పాడో అనేటువంటి ఆలోచన ఏదియు చేయకుండా ఇదిగో బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు తొందరపడతాడు, వేగిరపడతాడు. వేగిరపడి తన యొక్క జీవితములో తానే తన పరిస్థితులన్నిటికీ కారకుడైపోతాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకనే ముందు ప్రభువారు నేర్పుతూ చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా ఇదిగో నీవు ఆలకించి. ఏం ఆలకించాలంటే అక్కడే అంటున్నాడు, నేను చెప్పిన మాటను నీవు ఆలకించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుతావు. దీర్ఘాయుష్మంతుడుగా మార్చబడతావు. అంతేకాదు కలిమియు, సిరియు, సంపదయు నీ జీవితములో నిండారులుగా కుమ్మరింపబడుతుందని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మాట వింటే, దేవుని మాటను ఆలకిస్తే, దేవుని మాటకు లోబడితే వాడట ఆస్తికి కర్తనుగా మార్చబడతాడట.
స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మాట వింటే, దేవుని మాటకు నీవు లోబడితే, దేవుని మాటను ఉపదేశమును నీవు అంగీకరిస్తే, నిన్ను దేవుడు అంటున్నాడు, నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాను. ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఏమండి? ఏం చేయాలి? ఆలకించాలి, చెవిన పెట్టాలి. అంతేకాదు, ఇంకొక మాట ముందుకు వెళ్ళి ఇంకొంచెం మనం ఇంకొక మాట మనం చదువుకుందాం. చూడండి, 4:4 కూడా చదవండి అమ్మా. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు. ఎవరి మాటలు? దేనితో పట్టుకోవాలంట? దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఆ మాటలను ఎలా పట్టుకోవాలంట? పట్టుదలతో. పట్టుదల అంటే ఏంటి? మీ అందరికి తెలియని విషయమేం కాదు. ఎవరన్నా గొడవడితే బెగ తీసుకొని పట్టుదలతో నేను ఆమెతో మాట్లాడు. కొంతకాలం పట్టుదల కలిగి ఉంటుంది చూచారా? వాళ్ళు ఇటు వెళ్తాను ఇటు తిరిగి నుంచుంటాం, ఇటు వెళ్తుంటే అటు తిరిగి నుంచి, అంటే ముఖం జాటేసుకోవటం. పట్టుదల. నేను పలకూడదు అంటే అలాగుననే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను ఎలాగూ వినాలట? పట్టుదలతో విని, ఏమండి చూడండి, పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవేం చేయబడతావంటే బ్రతుకుతావు. పట్టుదలతో దేవుని మాటలను పట్టుకుంటే, ఈరోజు చాలా మందికి రోషమే లేదు. ఏమండి? లోక సంబంధమైన విషయాలలో, లోక సంబంధమైన కార్యములలో ఉన్న పట్టుదల ఆత్మ సంబంధమైన వాటిలో లేదు ప్రియులారా. ఆత్మ సంబంధమైన పట్టుదల అనేకులలో లేదు. కొంతమంది ప్రార్థన బాగా చేస్తున్నారు అనుకోండి, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అన్న పట్టుదల చాలా మందిలో లేదు. అర్థం కాదు. అందరూ తింటున్నారు, నేను తింటున్నా. అందరూ పడుకుంటున్నారు, నేను పడుకొని మంచిగా నిద్రపోతున్నా. అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను మాత్రం చెప్పరా చేయలేకపోతున్నానే అన్న పట్టుదల లేదు. అందరూ పాటలు పాడుతున్నారే, నేను కూడా పాట ఒక్కటైనా ఒక్కరోజైనా పాడదామే అన్నటువంటి పట్టుదల, ఆసక్తి ఎవరిలో లేదు. నీ వలన ఎవరికన్నా ఉపయోగం లేదో తెలియదు, కానీ దేవునికి మాత్రం ఏసమంత ఉపయోగం కూడా లేదు. అర్థం కావట్లా? నేను అంటున్నా మాట, దేవుడే మాట్లాడుతూ, నీ వలన ఎవరికి ఉపయోగం? వచ్చావు, కూర్చున్నావు, ఎన్ని సంవత్సరాల మట్టి బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చుంటున్నావు, నీకు నువ్వన్నా గ్రహిస్తున్నావా? ఏమండి? నీ వల్ల నీ కుటుంబానికి ఉపయోగమే, నీ బిడ్డలకు ఉపయోగమే. నిన్ను ఇదిగో నమ్మి ఆయన బిడ్డగా స్వీకరించినటువంటి దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమండి? సేవకునికి కూడా ఉపయోగమే. నీ వల్ల బాగానే కానుకలేస్తావు, స్తోత్రం, ఇదంతా బాగానుంది, కానీ ఎవరికి ఉపయోగం లేదు. యజోదమ్మ గారు ఎవరికి ఉపయోగం? గణపరచడం. అయ్యో పాస్టర్ గారు ఎదుగో కొత్త చేతులు తెల్లకూడదని పాస్టర్ గారిని గణపరచడం తెలుసు,
మనుష్యులను గణపరచడం తెలుసు, బిడ్డలను ఎలాగూ చూసుకోవాలో, వారికి ఏ సమయంలో ఏది పెట్టాలో అదంతా తెలుసు. ఇదిగో నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ దైవజనునికి నువ్వు ఉపయోగకరంగానే ఉన్నావు. కానీ ఉపయోగం ఎవరికి లేదు? దేవునికి లేదు. ఏమండి, బెల్లం కొట్టే రాయిని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు? బెల్లం కొట్టేటప్పుడు ఎవరన్నా బెల్లానికి వెళ్తే చెప్పరే, అవునా కాదు? నేను ఎవరిని కించపరచాలని కాదు, కానీ మనము దేవునికి ఉపయోగకరముగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఆత్మీయ రోషము దేవుడు కలిగించునుగాక. చెప్పండి అందరూ హుషారుగా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటిని ఎలా చేయాలంటే పట్టుదలతో పట్టుకోవాలి. పట్టుదలతో పట్టుదలంటే ఏమిటి? రోషం రావాలి. ఏమండి, రోషము లేని వారు, ఏమండి, ఏ రోషం? శారీరకమైన రోషం కాదు. శారీరకమైన రోషము, కోపము నిన్ను పతనములోనికి తీసుకొని వెళితే, ఆత్మీయమైనటువంటి రోషము, పట్టుదల నిన్ను పరలోకమునకు చేరుస్తుంది. అందుకనే ఎవరికైనా సరే కావలసింది ఏంటంటే ఆత్మీయమైన రోషం. ఆత్మీయమైన రోషం మనందరికీ ఏం చేయబడాలి? చెప్పరే, కలగాలి. ఏమన్నా కొంతమంది అంటారు కదా, ఉప్పు కారం తింటున్నావు కదా, కొంచెమైనా రోషం లేదా అన్నట్టుగా మనం దేవుని వాక్యమనేటువంటి బలమైనటువంటి ఆహారమును మనం ప్రతి వారము భుజిస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు మనలో ఏం రావాలి? చెప్పరే, ఆత్మీయమైన రోషము రావాలి. ఒక మాట మీకు చెప్పి ముందుకు వెళ్తాను. దావీదు పాపం చేసి ఏమండి, ఏమి ఇబ్బంది లేదులే అన్నట్టుగా ఉన్నప్పుడు దైవజనుడు వచ్చి అతన్ని గద్దించినప్పుడు తన పాపము తనకు ఎరిగి ప్రిలారా అతడేం చేశాడో తెలుసా? ఇప్పుడు మాకరించటం ప్రారంభించాడు. దేనికి? ఆత్మీయమైన రోషం గలవాడై, ఆత్మీయమైన రోషం కలిగిన వాడై ప్రార్థించటం ప్రారంభిస్తే ఎలా ప్రార్థించాడో తెలుసా? కన్నీళ్లు విడచుచు మోకాళ్ళ మీద పడి, పాపినైనా నన్ను కరుణించమని, ఇదిగో పోగొట్టుకున్న రక్షణానందం నాకు మరలా పుట్టించయ్యని, ఇదిగో ఆత్మీయమైన రోషము కలిగిన వాడై, ఏమండి, నాలో అంటబడిన మురికిని, మరకను, పాపమును కడిగివేయమని, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయమని మోకాళ్ళ మీద పడి ప్రభు సన్నిధి నేర్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఆత్మీయమైన రోషం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, అందుకనే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఇదిగో ప్రియులారా ఆజ్ఞాపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఏమండి, ఏం చేయాలి? దేవుని మాటను పట్టుదలతో ఏమండి పట్టుకొని, దేవుడేం మాట్లాడుతున్నాడో పట్టుదలతో పట్టుకోవాలి. ఒకరోజు ఏమండి, ఏలి, దైవజనుడైన ఏలి కాలంలో ఏమండి సమూయేలు బాలుడై ఉన్నప్పుడే దేవుని పరిచర్య క్రమముగా జరిగిస్తూ, ఏమండి, నడిపించబడుతున్నటువంటి బాలుడైన సమూయేలుకి దేవుని మాట పిలుపు వినబడినప్పుడు, ఏమండి, వినబడగానే దైవజనుడైన ఏలి దగ్గరకు వచ్చి, అయ్యా
నీ దాసుని పిలిచేవేంటో చెప్పు అనంటే నేను పిలవలేదే అని అన్నాడు. మరల వెళ్ళి పడుకున్నాడు. మరల దేవుని పిలుపు అతనికి వినబడింది. వినబడినప్పుడు మరలా వచ్చి దైవజనుడైన ఏలీ దగ్గరకు వచ్చి, అయ్యా నీ పిలుపు వినబడి వచ్చానయ్యా అని అంటాడు. అనగానే అప్పుడు అంటాడు, ఆ మాట చూస్తారా, సమూయేలు మొదటి పుస్తకం ఏమండి, చూడండి 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. సమూయేలును పిలచెను, అతడు చిత్తమండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాగూ 2 మారులు ఏలీ దగ్గరకు వెళ్ళాడు. పిలుపు వినబడి ఏలీ దగ్గరకు 2 మారులు ఇదిగో సమూయేలు వెళితే సమూయేలుతో ఏలీ అన్నాడు, ఈసారి పిలుపు వినబడగానే చిత్తమండి నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పమన్నాడు. స్తోత్రం చెబుతారు గట్టిగా. ఏమండి, ఆ మాట కూడా చదవండి. అక్కడ యెహోవా మరలా 6వ వచనం, పోయి నా కుమారుడా పిలువలేదు పండుకొనమని కాలేదు, పిలువగా అమ్మా 9వ వచనం చదువు. పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలచిన ఎడల ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్మని చెప్పమనగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు తన కుమారుని పిలచినప్పుడు సమూయేలు అంటున్నాడు, తండ్రి చిత్తము, ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పు. దేవుని మాటనేం చేయాలి? ఆలకించాలి. దేవుని మాటనేం చేయాలి? వినాలి. అంతేకాదు ప్రియులారా, ఇదిగో దేవుని ఆజ్ఞలను ఏం చేయాలంటే పట్టుదలతో, హృదయపూర్వకముగా పట్టుదలతో వాటిని పట్టుకొనగలగాలి. దేవుడు మాట్లాడుతుంటే మనం ఏం చేయాలి? ఆలకించాలి. అయ్యా నువ్వు మాట్లాడు, నీ చిత్తమేంటో బయలుపరచు, నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడు చేయుటకని చెప్పి దేవునికి అహర్నిశలు అప్పగించి వేయగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏమిటంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆజ్ఞలు ఇస్తున్నాడు, ఆలకించేవారు కావాలి. దానిని పాటించేటువంటి వారు కావాలి. దేవుడు మాట్లాడతాడు కానీ వాటిని విని గ్రహించి వాటి ప్రకారము జీవించువారు, ఇదిగో వాటి ప్రకారము నడచేటువంటి వారు దేవునికి కావాలి. అందుకనే ఏమంటే ఒక మాట యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. దేవుని గొర్రెలు ఎవరు? దేవుని బిడ్డలే దేవుని గొర్రెలు. దేవుని గొర్రెలు ఏం చేస్తాయి చెప్పరే? దేవుని స్వరమును వింటాయి.
అంటే దేవుని పిలుపును వింటాయి, దేవుని మాటను వింటాయి. ఒకరోజు ఇలాగే ఒక కథ ప్రియులారా గమనించండి. ఒక తండ్రి కొడుకులట అడవిలోనికి గొర్రెలు దోలుకెళ్ళారు. గొర్రెలు దోలుకొని వెళితే తండ్రి కుమారునికి చెప్పాడంట, అయ్యా నువ్వు ఇలా ఇటేపుండు, నేను అటేపు ఉంటాను, గొర్రెలు చక్కగా మేపు, ఇదిగో ఏదైనా పులి కానీ సింహము కానీ తోడేలు కానీ లేకపోతే ఎలుకబంటి కానీ వచ్చిందంటే ఒక సిగ్నల్ ఈ నానా అన్నాడంట. సరే సరే డాడీ, సరే నానా అని చెప్పన్నాడు. తండ్రి అవతలకి వెళ్ళాడు. తండ్రి ఎలక్ట్గా ఉన్నాడో లేదో అన్నట్టుగా ఇతడేం చేయాలి? తండ్రి మాట ఎగతాళిగా తీసుకోకూడదు, తండ్రి మాట హేళనగా తీసుకోకూడదు, తండ్రి మాట అది గద్దింపు గనుక ప్రమాదం వచ్చిద్ది అనేటువంటి విషయాన్ని తండ్రి ఎరిగాడు గనుక ముందు కుమారునికి జాగ్రత్త చెప్పాడు. జాగ్రత్త చెబితే కుమారుడు ఏం చేయాలండి? దాన్ని జాగ్రత్తగా, అమ్మో మా నాన్న ఎందుకు చెప్పాడో, కోతేశాలు కొంతమందిలో ఉంటాయి, కోతి శాస్త్రాలు. తండ్రి ఎందుకు చెప్పాడు? జాగ్రత్త కొరకు. ఒకవేళ ప్రమాదం వస్తే నానా కొంచెం నాకు ఇదిగో కేకవేయి, నేనొచ్చి నిన్ను కాపాడుకుంటానన్నాడు. అంటే ఈడేం చేశాడు తెలుసా? కోతి శాస్త్రాలు రాకపోయినా డాడీ అన్నాడు. ఆడట్ట కేకేశాడు, నేను మాత్రం పెద్ద కేకేశాను అంట. స్తోత్రం. ఏమండి? వెంటనే తండ్రి ఇదిగో ఎలక్ట్గా ఉండి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి నవ్వుతున్నాడు. ఏంట్రా అంటే, ఏం లేదు, నువ్వు నిజంగా వస్తావో లేదని టెస్ట్ చేశాడంట. ఎగతాళ యాలాకోలమా? యాలాకోలం. కొంతమందిలో యాలాకోలం పాదు ప్రియులారు. ప్రమాదము ముంచుకొచ్చేంత వరకు సరే. రెండోసారి కూడా అలాగే కేకేశాడట. పరిగెత్తుకుంటూ తండ్రి వచ్చాడు, ఏమి లేదు. సరే మూడోసారి నిజంగానే వచ్చింది, దేవునికి స్తోత్రం. పట్టుకొని పోయేటప్పుడు డాడీ అన్న, ఈ డోరకి ఎగసకాలకి కేకేస్తున్నాళ్లే అనుకున్నాడు. మొత్తం నలిపి నోట్లో పెట్టుకొని మింగేసింది. ఏమండి? ఏదంటారు చూసారా? దొరదనిగిపోయింది. దేవునికి స్తోత్రం. తండ్రి వచ్చి చూస్తే అక్కడ అంటే తండ్రి మాట ఎలా తీసుకోకూడదు? ఎగతాళితనంగా, హేళనాస్పదంగా, చతురుమొత్తురు మాటగా తీసుకోకూడదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇదిగో ప్రియులారా, దాన్ని పట్టుదలతో పట్టుకోవాలి. యెషయా గ్రంథములో దేవుడు మాట్లాడుతూ, యెషయా గ్రంథంలోనికి రండి. దేవుడు బాధతో చెప్పుతూ ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము నుండి చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని గాని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? దేవుడు తన పిల్లలను పెంచి గొప్పవానిగా చేస్తే ఇప్పుడు తండ్రి మాటనే ధిక్కరిస్తున్నాడు. తండ్రి మాటను ఆలకించడం లేదు. దేవుడు ఆకాశముతో భూమితో మాట్లాడుతుంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచాను, గొప్పవానిగా చేశాను. ఇదిగో ఒక ఉన్నతమైన కృపలో వారిని నిలబెడితే వారిప్పుడు నా మీదనే తిరుగబడుతున్నారు. నా మాటను వినడం లేదు, నా మాటలు చెవిన పెట్టటం లేదు, నా మాటలు
గ్రహించటం. బాధ వాస్తవానికి ప్రభుకే, కానీ ప్రమాదం ఎవరికి? దేవుడు నిన్ను సృజించి నిన్ను నిర్మించి ప్రతి విధమైన పరిస్థితుల్లో ఆదుకుంటూ ఇదిగో కాపాడుతూ నిలబెడుతూ ఇంతటి దాకా దేవుడు నిన్ను తీసుకొని వస్తే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుని మీదనే, దేవుని మాట మీదనే తిరుగుబాటు. ఈరోజు మనందరి జీవితంలో ఉన్నదేంటో చెప్పనా? దేవుని విషయములో తిరుగుబాటు. హల్లెలూయా. దేవుని మాటను సరిగ్గా చెప్పరే, సరిగ్గా వినడం లేదు. దేవుని మాట ప్రకారముగా చెప్పరే. దేవుడు మాట్లాడుతుంటే ఆయన మాట ఎవరన్నా ఆలకిస్తున్నారా? చెవిన పెడుతున్నారా? హృదయపూర్వకంగా వాటిని గైకొనుచున్నారా? అంటే అసలు దేవుని మాట ఆలకిస్తే మన జీవితాల్లో ఎంతటి మేలు, ఎంత ఆశీర్వాదమో తెలుసు. సామెతల పుస్తకంలోనే మీకు ఆ మాట కూడా మనందరికీ తెలిసిన మాటే. 3వ అధ్యాయంలోనికి రండమ్మా. 3 మొదటి వచనం చదవండి. నా కుమారుడా, మొదటి వచనం నుండి చదవండి. నా కుమారుడా, మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని వస్తున్నాయి? దీర్ఘాయువు వస్తుంది, సుఖముతో గడిపే సంవత్సరాలు ఇస్తున్నాడు, శాంతిని. ఏమండి? శాంతిని నీకు కలిగించుచున్నాడు. ఎవరి మాట వింటే? ప్రతి పనికి మాలిన మాట వినడానికి మనకు సమయం ఉంటుంది. ప్రతి పనికి మాలిన విషయాలు చూడడానికి, గ్రహించడానికి సమయం ఉంటుంది. కానీ దేవుని మాట వినుటకు మనకు సమయం లేదు. ప్రియులారా, దేవుని మాట వినుటను బట్టి నీ జీవితంలో ఏం కలుగుతుందో చెప్పనా? దీర్ఘాయువు. ఏమండి? సుఖజీవము. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏమండి? ఇదిగో శాంతిని నీకు కలిగిస్తా. ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానము లేదు, శాంతి లేదు, సుఖంగా నిద్రపోయే పరిస్థితులు లేవు, దీర్ఘాయువు లేదు, మధ్య మధ్యలోనే చనిపోతున్నారు చాలా మంది. కారణం దేవుని మాటను గ్రహించకపోవటం, దేవుని మాటకు విలువివ్వకపోవడం. స్తోత్రం చెబుతారు గట్టిగా. ఏమన్నా? అందుకని ప్రసంగి పుస్తకంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, అక్కడ మనం చూడగలిగితే 7వ అధ్యాయం. అదేనమ్మా. ఆ 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందే దేవుడు నీకు దీర్ఘాయువు ఇవ్వాలి అనుకుంటే నువ్వేం చేయబడుతున్నా? నీ కాలమునకు ముందే చెప్పరే. ఎలా చచ్చిపోతున్నా? దేవుని మాట వినే వాళ్ళు ఉన్నారా? స్తోత్రం చెప్పండి, చెప్పాలి బిగ్గరగా. నీ కాలమునకు ముందే ఎందుకు చచ్చిపోతున్నావంటే నీవు దేవుని మాట సరిగ్గా వినడం లేదు, నీవు దేవుని మాటను సరిగ్గా గ్రహించడం లేదు, దేవుని మాటకు విలువ నీ జీవితంలో లేదు. అమ్మ ప్రార్థన అంటే ఇటుబడి ఇటు కోతకి వెళ్తావు,
అమ్మ ప్రార్థన ఉందంటే ఇటుబడి అటు గుడ్ల కాలువలో ఉత్కే పనిలోనే ఉంటావు. ఏమండి, నీ పనులు నీకు తీరే పరిస్థితి లేదు. దేవుని మాట ఎప్పుడు వింటావు? పొద్దుగూకులు అదే నేను చెప్తుంది. మాకు మొన్న ఇక్కడికి వచ్చారు కదా వినయ్ మాథ్యూస్ గారు అయ్యారు. అయ్యా ప్రార్థన ఉంది, రేపు చచ్చిపోతే ఏం చేస్తావయ్యా ప్రార్థన? మన ఆనందపురంలో ఒక ఆమె చనిపోయింది, మన పరిచర్య చేసినటువంటి ప్రక్కనే విజయమ్మ గారు అనేటువంటి ఆమె. సరే, ఆమెను చూడడానికి దరిదాపుగా 6 గంటలకు అక్కడికి వెళ్ళాం. అక్కడ ఐలవరానికి చెందినటువంటి సభ్యులు కొంతమంది ఉంటే వాళ్ళని ఇక్కడ మన కళ్ళ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఎల్వి ప్రసాదరావు గారి కళ్ళ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తాడు ఆయన. బాబాయ్ 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 అంటూ ఉంటాను. బులుగు డ్రెస్ వేసుకుని ఇటే వెళ్తుంటాడు పొద్దున్నే సాయంత్రం. బాబురావు ఆయన పేరు. బాబాయ్ బాబాయ్, వాళ్ళ ఆవిడ చిన్నమ్మ 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 అంటూ ఉంటా. వెళ్తే అవును, సాయంత్రం 6 వస్తాడు, పొద్దున్నే 9 ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. సరే, అక్కడికి వెళ్ళాం. వెళ్ళి అందరూ అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా చాలా, ఆనందపురంలో ఉన్న వాళ్ళంతా చాలా అభిమానంగా ప్రేమగా ఒక దైవజనునిగా మరి చాలా ప్రేమిస్తారు. సరే, నాన్న బాగున్నావా అని చెప్పాను. ఏమ్మ బాగానే ఉన్నాం, కానీ బాబాయ్ వస్తున్నాడు కదా, ఇప్పుడు ఆ నీళ్ళు కుదిరితే బండెక్కి వస్తే తెల్లారి పొద్దున్నే రావచ్చుగా చిన్నమ్మ అంటే, అయ్యా యాడయ్యా గుడ్డయ్యా అయ్యయ్యా ఇయ్యయ్యా తెల్లారిలోకి చచ్చిపోతే ఏం చేస్తావమ్మా? గొడ్డేం చేస్తావు, ఇల్లు ఏం చేస్తావు? తెగనవుతుంది. ఏం చేస్తాం మొత్తం? చిత్ర వస్తువులు చెల్లేడి పకనివి నా సంత లోకము చిత్రమైన సంత. మొత్తం భూలోకంలో ఈ లోకంలోనికి ఏమి తేలేదు, ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి దేవుని మాటను నీవేం చేయాలంటే జాగ్రత్తగా, ఏమండి, ఆసక్తి కలిగి దేవుని మాట దేవుని మాట వినబడుతున్నప్పుడల్లా నీవు చెవులు సాగబీకుకొనల్లా వినగలిగిన పరిస్థితి నీ జీవితంలో రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు బాధపడుతున్నాడండి. నేను పిల్లలను పెంచాను, గొప్పవానిగా చేశాను, అయితే వారు నా మాట వినడం లేదు. నీవు పెంచి నీవు పోషించి ఒక ఆధిక్యతలోనికి తెచ్చినటువంటి బిడ్డలు నీ మాట వినకపోతే మనకెలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? మనకు తెలుసు. మన మాట మన బిడ్డలు వినకపోతే మనకెలా ఉంటుంది? ఒక పక్క కోపం వస్తుంది, ఒక పక్క దుఃఖం వస్తుంది, ఒక పక్క కొంతమంది అయితే ఇదిగో నా మాట వినడం లేదని చచ్చిపోయిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల్లిదండ్రి మాట వినక బిడ్డలు నానా రకములైన పాపపు కార్యములలో పడిపోయిన పరిస్థితులను బట్టి తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తండ్రి మాట వినని వాళ్ళు చాలామంది. మన అజరీ కాలేజీకి వెళితే అజరీ కాలేజీలో ఒక ప్రిన్సిపల్ గారు ఒక మాట చెప్తున్నారు. ఆ పిల్లవాడు ఒకడు పోయిన సంవత్సరం జరిగిన విషయం. పిల్లవాడు ఒకడు ఆ కాలేజీలో వచ్చే అమ్మాయి లవ్ చేశాడట. ఆ మాస్టర్ గారు తల్లిదండ్రిని పిలిచి చెప్పాడు, అయ్యా మీరన్నా చెప్పుకోండి, వాడు చదువు పాడైపోద్ది, కెరియర్ పాడైపోద్ది అంటే ఎవరికి చెప్పకుండా తండ్రి చెప్పిన మాట కూడా వినకుండా రాత్రికి రాత్రే పారిపోయారు ఇద్దరు. ఎక్కడో పోలీసులు కేసు పెట్టి వాళ్ళు ఏం చేశారు, తీసుకొచ్చారు, కొంచెం నలగేశారు, చింతపండు పచ్చడి చేశారు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఆ ఎండోసల్ఫానో ఏదో ఇంట్లో ఉందంట, ఇది గడ్డి మందు. గడ్డి మందు ఏంటదండి?
గౌసిల్ ఆ పిల్ల దొరకలేదని నాకు అందకుండా చేశారని ఆ ముందు తగ్గి చచ్చిపోయాడు. తల్లిదండ్రి పాశ్రమ గారు ఆ కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నామాడు ఆ మాటలు వింటూ. తల్లిదండ్రి ఎంత బాధపడుతున్నారు, ఎంత వేదన. ఎన్నాళ్ళు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేతులు కాళ్ళు కట్టుకొని కడుపు కట్టుకొని మనస్సు చంపుకొని బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడతారు. కొంతమంది పనికి మాలిన చేస్తారు. నేనన్నాను వాడి చావు కాడిపోయాడు. మాట విన్నట్టయితే బ్రతికి బట్టగట్టేవాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు, ఒక అద్భుతమైన కృపను పొంది నడిపించబడేవాడు. వాడి చావాడే తెచ్చుకోండి. తల్లిదండ్రి మాట విననివాడు, నిజంగా చెప్తున్నాను ప్రియులారా, వాని జీవితములో కష్టాలు తక్షణమే వస్తాయి ఖచ్చితంగా. అందుకని దేవుడు అన్నాడు, తల్లియు తండ్రిని దుఃఖపరిచిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోద్ది. ఆరిపోవటం అంటే ఇదే. దేవుని మాటను కూడా చాలా మంది ఏం చేస్తారు, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ప్రియులారా పెడచెవిన పెడుతూ నడిపించబడతారు. కనుకనే దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా నా మాట విను. అందుకనే దేవుని వాక్యములో దేవుని మాటను ధిక్కరించి పాడైపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో నేను టైం లేదు కనుక 1-2 మాటలు చెప్తాను. చూడండి, లూకాసు సువార్త 3వ అధ్యాయం. త్వరగారండి, ఈ ఒక్క మాట చెబుతాను. దేవుని చిత్తమైతే ప్రియులారా ఏమండి, కొన్ని రోజులు నైట్లు కూడా చెప్పుకుందాం. లూకాసు వార్త 3:38, 3వ అధ్యాయం 38 వచ్చారని చదవండి. చదువు. ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. చూడండి, ఆదాము ఎవనికి పుట్టాడట? దేవుని కుమారుడు. ఇక్కడ ఏమంటాడంటే, అక్కడ మనం చూడగలిగితే, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదామునకు పుట్టెను. ఆదాము దేవునికి కుమారుడు. వీళ్ళంతా కుమారుల జాబితా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆదాము ఎవరికి కుమారుడండి? మొదటి కుమారుడు దేవునికి ఎవరో? ఆదామే. ఇప్పుడు ఆదామును దేవుడు నిర్మించి సృజించి దేవుని కుమారునిగా భూలోకములో పెట్టి దేవుడు ఆదామునకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇస్తే ఆజ్ఞలు ఏం చేయాలి? నా ప్రథమ పుత్రుడుగా, నా కుమారుడిగా ఈ భూమి మీద ఉన్న సకల జాతి వృక్షములను, పశువులను, పక్షులను, సముద్రమును, భూమినంతా ఏలుమని దేవుడు అతనికి ఆధిక్యత అంతా ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు ఆదాము ఏం చేయాలి? తండ్రి, నీవు చెప్పిందే శాసనం, నీవు నడవమన్నట్టే నేను నడుస్తాను అనాలి. ప్రియులారా, ఆధిక్యత ఇచ్చాడు, ఆశీర్వదించాడు, భూమినంతా ఏలెటువంటి కృపనిచ్చాడు ఆదాము. ఇవన్నీ చెప్తూ ఒక్క ఆజ్ఞ చెప్పాడు. ఏమనంటే, ఆదామా, ఈ తోటలో ఉన్నటువంటి ఫలవృక్షములన్నీ నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు, దాని చుట్టుపక్కలకు కూడా వెళ్ళొద్దయ్యా అని చెప్పాడు. అని చెబితే ఆదాము విన్నాడా? చెప్పండి అమ్మా, విన్నారా? మొదటి కుమారుడైన ఆదాము, దేవుని కుమారునిగా ఎంచబడిన ఆదాము దేవుని మాటను వినవలసినది పోయి
దేవుని ఆజ్ఞలను ఇదిగో ప్రియులారా పట్టుదలతో వాటిని పట్టుకోవలసింది పోయి దాన్ని ఏం చేశాడు తెలుసా? ఆ మాటలను ఏం చేశాడు? ఏముందలే. వాస్తవానికి ఆదాముకు మరణము లేదు. ఎందుకో చెప్పనా? ఆదాము మహిమ దేహములతో నిర్మింపబడినవారు. అవ్వాదాము వారికి వస్త్రాలు లేవు, తర్వాత గుర్తించాడు దేవుడు. వాస్తవానికి మరణం లేదు. మరణము లేని మనుష్యునిగా బ్రతకవలసినటువంటి వాడు ఆదాము. దేవుడు చెప్పినటువంటి మాటను విన్నట్టుగానే ఉన్నాడు, కానీ అంతలో పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆమె. సర్పపు మాటలు వింది, సాతాను మాటలు వింది, పరిగెత్తుకుంటూ కొన్ని కోసుకుంది, తింది, కొన్ని తెచ్చి ఆదాముకి ఏం పళ్ళమ్మా అనాలగా. ఈరోజు కొన్ని కుటుంబాల్లో ఈ ఆరా లేకపోవటమే. ఏడకన్నా వెళ్తే ఏడకి వెళ్ళేవని అడగరు. ఏమండి? ప్రతి విషయములో కొన్ని ఆరాలు, బిడ్డల మీద, భార్య మీద, భర్త మీద కొన్ని ఆరాలు చెప్పరే ఉండాలి. ఆదాం ఏం చేశాడు? భార్య వెళ్ళింది, పళ్ళు కోసుకొచ్చింది, ఇదిగో ఇస్తుంటే వాటిని తీసుకొని నవ్వుతా తిన్నాడే గాని ఎక్కడ ఈ పళ్ళు, ఏ చెట్టు ఫలాలు, ఎక్కడి నుంచి తెచ్చావు అన్న ఆదాముకు రాల. అందుకనే పతనం అయిపోయాడు. నిజమండి. ఈరోజు బిడ్డల విషయంలోనైనా, భర్త విషయంలోనైనా, భార్య విషయంలోనైనా ప్రతి మనిషికి ఏముండాలి? పిల్లలు ఎక్కడికన్నా వెళ్తే వెళ్ళాను నాన్న, ఏడకెళ్ళా వాళ్ళ ఏడకెళ్ళా. ఆడపిల్లలు వెళ్తున్నా వాళ్ళను గురించి మన కారా ఉండాలిగా. ఏమండి? పిల్లలు ఏది చేస్తే వాళ్ళతో పాటు కొంతమంది వాళ్ళు అంటే వీళ్ళు చెప్పరే తన్నానా. ఈ తన్నాన ఆఖరికి నన్నెత్తిన మధ్యలో దరువాయిస్తారు వాళ్ళు. అర్థం కాదు. పిల్లలు ఏడకెళ్ళిన భర్త ఎక్కడికన్నా వెళ్ళొచ్చాడు అనుకో, వెళ్ళొచ్చినప్పుడు ఎంతసేపు ఏంది ఉన్నావు, ఎంత సమయం ఏంటి అంటే, మంచి వాళ్ళై ఉన్నటువంటి విధానంలో మీరు ఆరాలు తీయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం ఏమండి పరిస్థితులు మార్పుగా చేర్పుగా ఉన్నాయంటే ఆడికెళ్ళావు కొంచెం గద్దిస్తే రెండోసారి ఏం చేస్తారు చెప్పండి. ఈరోజు ఆరా లేకపోవటమే కొన్ని కుటుంబాలకది పతనంగా మారుతుంది. ఇప్పుడు ఆదాము యొక్క పరిస్థితి కూడా అంతే ప్రియులారా. పళ్ళు తెచ్చింది, తిన్నాడు, తిన్న వెంటనే ఇదిగో సల్లబూటాల దేవుడు రానే వచ్చాడు. ఆదామా అని పిలవగానే అంటున్నాడు, నీ స్వరమును విని దాగుకున్నాను, నేను దిగంబరిగా ఉన్నాను గనుక దాగుకున్నాను. నీవు దిగంబరివని యాల నీకు తెలిసింది? నేను తినవద్దన్నటువంటి పళ్ళేమన్నా నువ్వు తిన్నావంటే ఇదిగో నువ్వు నాకు ఇచ్చావుగా. తెచ్చినప్పుడు ఆరలేదు, తిన్నాడు, తిన్న తర్వాత ఇదిగో ఏమైనా ఇచ్చావుగా. నిందెవరి మీద మోపుతున్నాడు? ఏమండి? నువ్వు తినకోకుండా ఉంటే బాగానే ఉండేదిగా. బుద్ధి గట్టి తిని తిన్నావు. ఏమండి? గమనించండి ప్రియులారా, ఆదాము తోట నుండి శపించబడి వెలివేయబడి ఇదిగో ప్రియులారా నానా విధములైన ప్రయాసపడి ఏమండి ఆఖరకు మరణమును కలిగిన వాడై చనిపోయాడు. ఏమండి? ఈరోజు కొంతమంది జీవితాలలో పతనము కావడానికి కారణం
దేవుని మాట వినకపోవడం. దేవుని మాటను వింటే ఏమండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. నాకు అనుకున్న సమయం మించిపోతుంది కనుక నేను ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దేవుని మాట వింటే, దేవుని మాట విన్న వారి జీవితంలో ఎలాంటి కృప దొరికిందో తెలుసా? మనందరికీ తెలిసిన మాట. ద్వితీయోపదేశకాండములో మాట్లాడతాడు, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వింటే ఈ దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి. అంతేకాదు ఏమండి, అబ్రహాము దేవుని మాటను విన్నాడు గనుక అబ్రహాము దీవించబడ్డాడు, ఇస్సాకు దీవించబడ్డాడు. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, మారాయి. ఈరోజు నీవు నేను కూడా దేవుని మాట వింటే ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్రపోయే వాళ్ళంతా చెప్పండి అమ్మా. లేరా? మంచి మెలకులోనున్నారు. హల్లెలూయా. ఏమండి, మనము ఎవరి మాట వినాలి? ఇంకొక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ లోకంలో దేవుడు తన ప్రతినిధులుగా, తన సేవకులుగా నియమించి కొంతమంది మందను మేపేవారిగా అనుగ్రహించి, ఆయన క్రమములో ఈ మందను మేపేటప్పుడు ఈ మంద ఎవరి మాట వినాలి? బైబిల్ అంటాడు, మోషే దేవుని మాటను విన్నాడు. మోషే మాట ఎవరు విన్నారు? ఇప్పుడు ఇశ్రాయేలీయులు విన్నారు. అంటే మోషే దేవునికి ఇశ్రాయేలులు ప్రజలకు మధ్యవర్తిగా ఎవరిని పెట్టాడు? మోషేను పెట్టాడు. ఈరోజు మనందరికీ మధ్యవర్తిగా అనేకులను సేవకులను నియమించి పెట్టాడు గనక దేవుని మాట ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనములో ప్రకటించినట్టుగా నా మాట నీ నోట ఉంచాను. దేవుని సేవకుల నోట ఆయన మాటను ఉంచి ప్రతి విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు గనక ఆ మాటలు విని ఆ మాట ప్రకారం నడుచుకునే వారిగా మనముందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అట్టి కృపలో మనందరినీ బలపరచునుగాక. అట్టి అభిషేకం, వైరాగ్యం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన కృపా బాహుల్యముతో నింపి నడిపించునుగాక.